వర్షపు చినుకులు. అది చాలా అందంగా ఉన్న రోజు. చిన్న చిన్న వర్షపు చినుకులు మేఘంలో మేల్కొన్నాయి. సజీవంగా ఉన్నందుకు వాటికి ఎంతో సంతోషంగా ఉంది. ఇంత అందమైన నీలిరంగు ఇంటిలో నివసించినందుకు సంతోషంగా ఉంది. ఓహ్, వారి ఆ రోజులు ఆనందాలు నవ్వులతో నిండి ఉన్నాయి. మీరు వేచి చూడండి. ఈ రోజు నేను రేసులో డ్రూపీని క్లౌడ్9లో ఓడించబోతున్నా. మరి నా స్నేహితులు మరియు నేను మేఘాల మెత్తటి పర్వతాలని దాటి వెళుతున్నాం. మరి మేము సూర్యకాంతి యొక్క 7 రంగులతో కళ్ళను చేయబోతున్నాం. ఓ, చిన్న చుక్కలుగా ఉండటం మన అదృష్టం కదూ. ఇది ఎలాంటి రోజు కానుంది. పదండి వెళ్దాం. ఆగండి, ఈ రోజు మనకు పని ఉండవచ్చు. పనా? ఏం పని రైనీ? చూడండి, దేని గురించి? మోయిస్టీ, చెట్ల ఆకులన్నీ మురికిగా మట్టిగా మారాయని మీరు అనుకోవడం లేదా? ఇక ఇక్కడ చూడండి మీరు. అయ్యో, వాటర్ హాల్ నిజంగా చిన్నదిగా మారింది. అవును డ్రూపీ, మనం అక్కడికి వెళ్ళవలసిన సమయం వచ్చింది. మనం రేపు వెళ్ళొచ్చు కదా. నా రోజంతటికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ఇలా రా మోయిస్టీ, మనందరం కలిసి చేస్తే ఏ పనైనా అద్భుతంగా మారుతుంది. భూమిపై మిత్రులకు మన కావాలి. పద. సరే రైనీ. మనం వెంటనే వెళ్ళి అందరిని ఒక చోట చేర్చాలి. మనందరం కలిసి ఉండకపోతే మనలో మరి ఎవరు ఒక పనిని పూర్తి చెయ్యలేరు. ఇదే మనకు స్పిరిట్ ట్రిప్స్. సరిగ్గా కింద ప్రపంచం నిజంగా వేడితో పోరాడుతోంది. నీటి కొరతతో ఇబ్బంది పడుతోంది. మమ్మీ, చాలా వేడిగా ఉంది. నాకు దాహంగా కూడా ఉంది. దయచేసి నేను వాటర్ హోల్ దగ్గరికి వెళ్ళొచ్చా? డార్లింగ్, వాటర్ హోల్ వద్దకు వెళ్ళవద్దు. అది చాలా చిన్నదిగా ఉంది. ఏ వేటగాడు చూసినా సులభంగా నీపై దాడి చేస్తాడు. బంగారం, కొద్దిసేపు వేచి ఉండు. నాకు ఖచ్చితంగా తెలుసు, వర్షం చినుకులు వస్తాయి. నీటి మట్టం చాలా తక్కువగా ఉంది. గులకరాళ్ళు మరియు ఇసుక దానిలోకి రాకుండా నేను సిప్ తీసుకోలేను. రెయిన్ డ్రాప్స్ ఎప్పుడు వస్తాయి మరి? చాలా వేడిగా ఉంది మరియు నా మందపాటి శరీరాన్ని దాచడం అంత సులభం కాదు. మనం ఏం చెయ్యాలి? రెయిన్ డ్రాప్స్ రండి, రెయిన్ డ్రాప్స్. గడ్డి చాలా పొడిగా మరియు రుచిగా లేదు. గడ్డి ఏమాత్రం మిగిలి లేదు. రెయిన్ డ్రాప్స్ త్వరలో రాకపోతే మనమందరం ఆకలితో అలమటిస్తాం. జంతువులే కాదు, మనుషులు కూడా వర్షాల కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. మేము చేయగలిగినదంతా చేశాం. మేము భూమిని పండించాము, విత్తనాలను నాటాము. కానీ అదే వర్షం రాకపోతే పంటలు పండవు. అప్పుడు మనం ఏం అమ్ముతాం? మరియు మా పిల్లలకి ఏం ఆహారం ఇస్తాం? పశువులకేం పెడతాం? విశ్వాసం ఉంచండి మేఘాలు, వర్షం మనల్ని విడిచిపెట్టవని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మేఘాలలో ప్రతి ఒక్కరూ చుట్టూ గుమిగూడే వర్షాన్ని చూసి ఈలలు వేశారు. త్వరలోనే తేలియాడే మేఘాలన్నిటిలో లక్షలాది వర్షపు చినుకులు వర్షానికి ముందు ఆకాశంలో గుమిగూడాయి. హలో ఎవ్రీవన్, భూమి యొక్క స్థితిని చూడండి. రెయిన్ డ్రాప్స్ అన్నీ కిందకి చూడండి. ఓ, పరిస్థితి ఘోరంగా ఉంది. వారికి మనం చాలా అవసరం. అవును, వారికి అవసరం. ఇదే సమయం. మనమందరం భూమి వద్దకు వెళ్ళి మన మిత్రులకు సాయం చేయాలి. 10 లెక్క పెట్టేలోగా సిద్ధం అవ్వండి. వెంటనే వర్షం చినుకులు సిద్ధమయ్యాయి. వర్షం చినుకులు, ఇప్పుడే ప్రవేశించండి భూమిపైకి. భూమి వైపు. రెయిన్ డ్రాప్స్ భూమి వైపు పయనించాయి. వాటిలో వేలాది గొప్ప వర్షపు ధారలతో చెట్లు, పువ్వులు, పక్షులు వాటి రాకని చూశాయి. చివరికి వర్షం వస్తోంది. వర్షం వస్తోంది.
ఓ, అవును, స్వాగతం పీటర్ ప్యాటర్. అన్ని చుక్కలకి స్వాగతం. దేవదారు వృక్షమా ఎలా ఉన్నారు? ఆ, మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు నా ఆకులు పూర్తిగా కడగబడి శుభ్రంగా ఉంటాయి. గాలి మళ్ళీ చల్లగా మరియు తాజాగా మారుతుంది. మమ్మీ, ఈ అందమైన సువాసన ఏంటి? ఇది ఎక్కడి నుండి వస్తోంది? అక్కడి నుండి వర్షపు నీరు మట్టితో కలిసినప్పుడు ఆ రెండూ కలిసి ఈ సువాసనను ఉత్పత్తి చేస్తాయి. ఇది అద్భుతమైన సువాసన. చివరికి వాటర్ హోల్ పెరుగుతోంది. ఇక్కడ డార్లింగ్ కావలసినంత తాగు. నీరు చాలా తాజాగా మరియు చల్లగా ఉంటుంది. నేను చెరువు మొత్తం తాగలను. ఎంత కావాలంటే అంత తాగు. యుహూ! వచ్చి మాతో ఆడుకోండి, వచ్చి మాతో ఆడుకోండి. ఇది చాలా సరదాగా ఉంటుంది. ధన్యవాదాలు రెయిన్. వర్షపు చినుకుల చిన్న సైన్యం మట్టిని నానబెట్టి మూలాలు ఆరోగ్యంతో ఉబ్బి చెట్లను పచ్చగా మరియు పెద్దదిగా చేస్తుంది. తాజా కొత్త తియ్యటి గడ్డి పెరిగేలా చేస్తుంది. టొరెంట్లలో వర్షం పడడంతో జంతువులు పక్షులు వాటి పూరకం తాగుతూ ఆడుతూ నవ్వడంతో నీటి రంధ్రాలు పెద్దవిగా మారాయి. పర్వతాల నుండి ప్రవహించే చిన్న రివరెట్లు సేకరించిన వర్షపు చినుకులు అడవులు పొలాల గుండా ప్రవహించే భారీ నదులుగా కలిసిపోయాయి. పంటలు పెరగడం, సూర్యుని వేడి తగ్గడంతో అలసిపోయిన మానవులు, పొడిగా ఉన్న వ్యవసాయ భూములు కూడా వర్షాన్ని స్వాగతించాయి. చిన్న వర్షపు చినుకులు కలిసి భూమికి జీవితాన్ని, ఆనందాన్ని పునరుద్ధరింపజేశాయి. వారు పగలు మరియు రాత్రి సంతోషంగా ప్రవహించాయి. ఒక రోజు వరకు వారు అక్కడ ఉన్న గొప్ప నీటి విస్తరణని చేరుకున్నారు. శక్తివంతమైన మహాసముద్రం సంతోషంగా చుక్కలు ఈదుకుంటూ వాటి తరంగాలపై సర్ఫింగ్ చేశాయి. అక్కడ ఎంతో సంతోషంగా ఆ నీటిలో ఈతలు కొట్టసాగాయి. యూహూ! యూహూ! మేము సర్వ్ చేయడానికి ఆహా! ఇష్టపడతాము. మేము సర్వ్ మేము చేయడానికి సర్వ్ ఇష్టపడతాము. భూమిపై వారి పని పూర్తయింది. కాబట్టి వాటిని తీసుకుని ఇంటికి వెళ్లడం సూర్యుడు వచ్చాడు. సూర్యకిరణాలు సముద్రం మీద ప్రకాశించాయి. ఒక్కొక్కడిగా చుక్కలు వాటిపైకి ఎక్కి చివరకు సూర్యుడు వాటిని ఆకాశంలో మెత్తటి మేఘాలపై నివాసానికి తిరిగి పడేశాడు. ఏహే! మేము చేసాం, మేము చేసాం. వర్షపు చినుకులు బాగా చేశాయి. అయితే వేచి ఉండండి. ఉఫ్! ష్! వర్షపు చినుకులు ఇప్పుడు నిద్రపోతున్నాయి. మనం శబ్దం చెయ్యకూడదు. ఇదంతా వారి కృషి. వారు విశ్రాంతి తీసుకోవడానికి అర్హులు కదా. మనం కలిసి పనిచేసేటప్పుడు, ఒక ప్రయోజనం కోసం పనిచేసేటప్పుడు వర్షం పడిపోయినట్లే పని సరదాగా మారుతుంది.